ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. యూ అండర్స్టాండ్ తెలుగు రైట్? యా. సో దేవుడు మనకిచ్చిన మరొక తరుణాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు. మనకంటే శ్రేష్ఠులు, గొప్పవారు, మంచివారు, విద్యావంతులు కూడా, ఆరోగ్యవంతులు కూడా ఈ క్షణాన్ని చూడలేక గతించిపోయారు. కానీ మనం మాత్రం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. అలాగే మా అమ్మ ఇప్పుడే చెప్తూ ఉంటుంది, ఒక ఉద్దేశం ఉన్న కారణాన్ని బట్టి ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నామని. నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్ చెప్పి ప్రేయర్ చేసుకుని విల్ మెడిటేట్. సో నేను 10th ఉన్నప్పుడు, మీకు మోస్ట్లీ కొంతమందికి తెలిసి ఉంటుంది, మన అంటే 10th ఆ టైం, ఇంటర్ ఆ టైంలో గైడ్స్ ఉండేవి, టెక్స్ట్ బుక్ గైడ్స్. ఆ గైడ్స్లో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి, మీరు గైడ్ చదివితే చాలు పాస్ అయిపోతారు. సో నేను 10th మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ మన దగ్గరే జరుగుతుంది, అంటే మన స్కూల్లోనే. సో తర్వాత ఫైనల్ ఎగ్జామ్ బయట అయ్యేది. సో హాఫ్ ఇయర్లీయో క్వార్టర్ ఇయర్లీయో గుర్తుకులేదు, కానీ పక్కాగా నేను ఏం చేశానంటే వన్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో గైడ్ నా ప్యాడ్ కింద పెట్టుకొని రాసా. సో రాస్తున్న టైంలో టీచర్ చూసింది, పట్టుకుంది క్లాస్. తర్వాత అసలు ఏందిరా అది ఇది అని. నేనేం పెద్ద క్లాస్ టాపర్ని కాదు, కానీ బట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే వీడు కూడా ఇట్లా చేస్తాడు అని. సో అందు గురించి టీచర్ కొంచెం, అంటే వాళ్ళు పని చేయాలి కాబట్టి కంప్లీట్గా ఆ సబ్జెక్ట్కి నాకు 0 వచ్చింది. నేను వెళ్ళి మాట్లాడే టీచర్ అది అంటే నో. కానీ క్లాస్లో లాస్ట్ రోలో కొంతమంది ఉంటారు, ప్రతి క్లాస్లో ప్రతి చోట కూడా, వాళ్ళేమంత చదవరు జనరల్లీ. సో వాళ్ళు ఒకవేళ చీటింగ్ చేసినా, లేకపోతే వాళ్ళు అంత కాంపిటీషన్ చూపించకపోయినా టీచర్స్ అంత పట్టించుకోరు. కానీ అదే ఒక మిడ్ రేంజ్ స్టూడెంట్, టాప్ రేంజ్ స్టూడెంట్, ఆల్ ఆఫ్ ఎ సడన్ గ్రాఫ్ కొంచెం అటు అయిందంటే టీచర్స్ విల్ ఆల్సో బికమ్ అలర్ట్. సో బైబిల్లో కూడా నువ్వు పాపిగా జీవించినంత వరకు దేవుడు కూడా ఏమన్నాడు, తన కృప ఉంటుంది. కానీ వన్స్ యూ టేస్ట్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ యూ ప్లే, ఆర్ then your graph is coming down, then God will say no, this is not the acceptable way. సో అలాగే రక్షింపబడిన తర్వాత కూడా బల్ల మనకు అందు గురించే ఉందన్నమాట. ఎలా పడితే అలా జీవించలేం, జాగ్రత్తగా జీవించాలి. ఆయన వచ్చేంత వరకు కూడా మనము ఆయన కోరినటువంటి రీతిలో జీవించాలి. తప్పకుండా సహాయం అడిగితే ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. కాబట్టి నాకు ఆ ఇన్సిడెంట్ అనిపించింది, సమ్ టైమ్స్ వెన్ వీ మ్యాప్ థింగ్స్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, 40, 41, 42 అందరం కలిసి చదువుకుందాం. యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 2 verses 40, 41, 42. ఐఎమ్ రీడింగ్ 40. And with many other words he testified and exhorted them, saying, be saved from this perverse generation. Verse 42 అందరం కలిసి చదువుకుందాం. And they continued steadfastly in the apostles' doctrine and fellowship, in the breaking of bread and in prayers. చూడండి, ఒక క్రైస్తవ సంఘము పటిష్టంగా ఉండాలి అంటే ఈ 4 పునాదులు చాలా ప్రాముఖ్యం అనమాట. ఏ సంఘమైనా సరే, ఇట్ డజంట్ మ్యాటర్ దానికి ఎంత మనీ జనరేట్ అవుతుంది, ఆర్ ఎంత కాస్ట్లీ థింగ్స్ చర్చ్ లోపల ఉన్నాయి, ఎలాంటి రిచ్ పీపుల్ వస్తున్నారు, బిల్డింగ్స్ ఎంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, ఇవన్నీ మ్యాటరే కాదు. ఒక సంఘం ఆత్మీయంగా అభివృద్ధి పొందుతుంది, ఎదుగుతుంది అని అంటే ఈ 4 విషయాలు అనమాట. మళ్ళా సంఘం అంటే, ఇప్పుడు తెలుగులో ఒక పోయేట్ ఉండేవాడు, నాకు పేరు గుర్తుకులేదు, ఆయన ఏమన్నాడంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు. అంటే దేశాన్ని రిఫర్ చేస్తున్నప్పుడు ఇన్ ఏ వే యు ఆర్ రెఫరింగ్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అలానే సంఘం అంటే అదేదో కాదు. సంఘం అంటే నీవు నేనే, సంఘం అంటే రక్షింపబడినటువంటి మనుషులమే. సో ఈ సంఘం ఎదుగుతుంది అంటే, మనం ఎదుగుతున్నామంటే ఈ 4 విషయాలు కూడా మనకి తప్పకుండా అవసరం అన్నమాట. అందులో మొదటిది అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, తర్వాత ప్రార్థనలు. దేవునికి ఎంతో వందనాలు, ఎందుకంటే దేవుడు ఆ యొక్క క్రమంలో మన సంఘాన్ని, మనల్ని ఇంకా ఉంచి నడిపిస్తున్నాడు. కాబట్టి
దేవునికి ఎంతో వందనాలు. నేను ఎప్పుడు యూజువల్లీ ట్యూస్డేస్ ప్రేయర్ మీటింగ్స్లో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను అపోజిల్స్ డాక్ట్రిన్ అంటే ఏంటి అని. సో ఇక్కడ కూడా ఒక 1 minute దాని గురించి చెప్తాను. చూడండి, రకరకాల బోధలు ఉంటాయి. దట్టు ఇప్పుడు ఉంటున్న మనం టైం పీరియడ్లో, ఇప్పుడున్న సోషల్ మీడియా, ఇంత అగ్రెసివ్గా సోషల్ మీడియాలో టూ మెనీ టీచింగ్స్, టూ మెనీ, అసలు వీ డోంట్ నో హౌ టు గ్రాస్ప్. సో అలాంటి సమయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం వింటున్నామో, ఏమి మన చెవులోకి పడుతుందో. ఒక మాట కూడా ఉంటుంది యాక్చువల్గా, అపోస్టల్ పాల్ అంటాడు, బీ అటెంటివ్ వాట్ యు ఆర్ హీరింగ్, వాట్ యు ఆర్ హీరింగ్. మీరు ఏం వింటున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే అపోస్తలుల బోధ మనకి సంఘానికి, ఇప్పుడున్న సంఘానికి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి బోధ. ఒక 2-3 వచనాలు చూసుకుందాం. అపోస్తలుల బోధ అంటే ఏంటంటే, మనకు తెలుసు కదా, బైబిల్లో 2 భాగాలు ఉన్నాయి, పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథం. సో పాత నిబంధన గ్రంథంలో ఇందాక వర్షిప్ మెసేజ్లో మనం చూసుకున్నట్టు అక్కడ ఉన్న విషయాలన్నీ ఒక గుర్తులాగా ఉన్నాయి అనమాట. అవన్నీ ఒక చిహ్నాలు, అవన్నీ దే ఆర్ ఆల్ ఎంబ్లమ్స్. దే ఆర్ నాట్ ద రియల్ థింగ్స్, బట్ దే ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ యాక్చువల్లీ పాయింటింగ్ టు ద జీసస్ క్రైస్ట్. సో అవి ఆ ఐస్ మనకు ఓపెన్ అవ్వాలన్నమాట. ఆ ఓపెన్ చేసి చెప్పేదే అపోస్తలుల బోధ. వాళ్ళే చెప్తారు. వాళ్ళు అపోస్తలులకి దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి వారు ఇప్పుడు మనకి అంటే మంచి బోధకులు చేసినటువంటి బోధలు ఉన్నాయి, రాసిన పుస్తకాలు ఉన్నాయి, వాటిని చదివి మనం నేర్చుకుంటున్నాం. కానీ అపోస్తలులకి ఆ యొక్క ప్రత్యక్షత వచ్చింది కాబట్టి వాళ్ళు లేదు మనకి మెస్సయ్య అని ఇన్ని రోజులు వెయిట్ చేశాం కదా, ఆయన ఎవరో కాదు, ఆయన క్రీస్తే. కాబట్టి యేసే క్రీస్తు అని చెప్పేటువంటి బోధనే అపోస్తలుల బోధ. తెలుగు బైబిల్లో చాలా బాగుంటుంది. యేసే క్రీస్తు, జీసస్ ఈజ్ ద క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ అని అంటాం కదా. సో క్రైస్ట్ ఈజ్ ద సెంటర్, క్రైస్ట్ ఈజ్ ద వన్ హూ ఈజ్ అనాయింటెడ్, హూ ఈజ్ సెట్ అపార్ట్ అండ్ సెంట్. సో జీసస్ ఈజ్ ద క్రైస్ట్, యేసే క్రీస్తు. తెలుగు బైబిల్లో అయితే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 20వ వచనం, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 20వ వచనం, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 20వ వచనం చూడండి, 9:20, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 9 verse 20. చూడండి, ఇమ్మీడియట్లీ హీ ప్రీచ్ ద క్రైస్ట్ ఇన్ ద సినగాగ్ దట్ హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. సో ఇది వాళ్ళు చెప్పిన బోధ, యేసే క్రీస్తు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 3వ వచనం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 3వ వచనం, నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తయున్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. చూడండి, డిబేట్, హీ వాజ్ కైండ్ ఆఫ్ హ్యావింగ్ ఎ డిబేట్ ఫర్ 3 long days, షోయింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ దట్ జీసస్ ఈజ్ ద క్రైస్ట్, యేసే క్రీస్తు అని బోధిస్తూ వచ్చాడంట. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 5వ వచనం, సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. లాస్ట్కి ఇంకొక వచనం చూసుకుందాం, అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 28వ వచనం, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 18 verse 22-28 మనందరం కలిసి చదవచ్చు. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చాను. కాబట్టి ఆ యేసే క్రీస్తు అని మనకు తెలిసింది కాబట్టి మనం ఆ రక్షణని అంగీకరించాం కాబట్టి మొదట సంఘం ఏం చేసింది, అపోస్తలుల బోధ యందు కొనసాగుతూ వచ్చారు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఫ్రైడేస్ బైబిల్ స్టడీస్ కానీ, ట్యూస్డేస్ ప్రేయర్స్ కానీ, ఫాస్టింగ్స్ ప్రేయర్ కానీ, ఎప్పుడైనా మనం ఎప్పుడు కలుసుకున్నా మన థాట్ ప్రాసెస్, మన అండర్స్టాండింగ్, ఇట్స్ ఆల్వేస్ పాయింటింగ్ టు క్రైస్ట్, దట్ జీసస్ ఈజ్ ద క్రైస్ట్. ఈ యేసే మనకి రావాల్సినటువంటి క్రీస్తు, కాబట్టి ఆయనే మన దేవుడు అని. అలాగే రొట్టె విరుచుట, ప్రార్థన, సహవాసం. కానీ ఈ యాక్ట్స్ 2:42 ఉన్న ఫేమస్ వర్స్ ఉన్న పైన వచనంలో 40th verseలో పేతురు తెలుగు బైబిల్లో ఏమని ఉంటుందంటే, నేను 40వ వచనం చదువుతున్నాను చూడండి, ఇంకను
అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. మూర్ఖులగు, ఇంగ్లీష్ తెలుగులో మూర్ఖులగు అని ఉంది, ఇంగ్లీష్లో అయితే పర్వర్స్ జనరేషన్ అని ఉంది. తెలుగు బైబిల్ మీకు ఉంటే కింద మీకు ఫుట్ నోట్ ఉంటుంది. తెలుగు బైబిల్లో కింద మూర్ఖులగు అనే మాటకి మూల భాషలో వేరే పదం ఉపయోగించారు. ఆ వర్డ్ ఏంది అని అంటే ఇంగ్లీష్లో బాగుంది, ఎన్కేజీలో పర్వర్స్. తెలుగులో ఏమని ఉంటుందంటే వంకరైన జనాంగం. వంకరి వాళ్ళు సరైనటువంటి జనాంగం కాదు, సరైనటువంటి థింకింగ్ ఉన్నటువంటి వారు కాదు. రీసెంట్గా న్యూస్ చూస్తే యు నో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. యు నో వాట్ కైండ్ ఆఫ్ టైమ్స్ వీఆర్ ఆల్రెడీ లివింగ్ ఇన్. దే ఆర్ ఆల్ పర్వర్స్డ్ పీపుల్, పర్వర్స్డ్ జనరేషన్. కానీ ఇది అపోస్తల కార్యంలో వచ్చింది కదా అని మనము ఇప్పుడు ఇది ఉందండి, ఇలాంటి పర్వర్స్ పీపుల్, పర్వర్స్ థింకింగ్, పర్వర్స్ జనరేషన్ ఇప్పుడు ఉందేమో అని అనుకుంటే మనం పొరపాడినట్టే. ఎందుకంటే ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. తలంపులు, నేను వేసుకున్న సూటు, షర్టు, షూస్, సాక్స్, మేబీ అవుటర్ అపియరెన్స్ యూ కెన్ సీ అండ్ గేజ్ మీ ఏంటి అని. బట్ నా ఇన్నర్ థాట్స్ ఎవరు చూస్తారు? నేను చక్కగా మాట్లాడవచ్చు, బట్ ఐ మే బీ హ్యావింగ్ పర్వర్స్ థాట్స్ టూ. ఐ డోంట్ నో, నో బడీ కెన్ సీ. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆదికాండంలోనే మనుషుల్ని చూసి వాళ్ళ తలంపు ఎల్లప్పుడూ చెడ్డదని చూసి ఆయన మనుషుల్ని నిర్మూలన చేయాలనుకున్నాడంట. అప్పటి నుంచి ఈవెన్ టిల్ టుడే ఇట్స్ ద సేమ్ హ్యుమానిటీ. కానీ అక్కడి నుంచి, అటువంటి మనుషుల్లో నుంచి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో పేతురు చెప్తూ ఈ పర్వర్స్ జనరేషన్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి క్రీస్తునందు విశ్వాసం ద్వారా. అంటే అప్పుడు 41లో ఏమని ఉంటుందంటే వారు గ్లాడ్లీ రిసీవ్ ద వర్డ్ విత్ ఫెయిత్ అని ఉంటుంది 41వ వచనంలో. 40వ వచనంలో దెన్ దోస్ గ్లాడ్లీ రిసీవ్డ్ హిజ్ వర్డ్ were baptized and that day about 3,000 souls were added to them. అప్పుడు వాళ్ళు 4 విషయాలు చేశారన్నమాట. కాబట్టి మనం బల్లలో పాలు పొందే మునుపు మనం కూడా ఒక మాట గుర్తు చేసుకోవాలి. అదేంటంటే ప్రభా, ఈ పర్వర్స్ జనరేషన్ నుంచి నువ్వు నన్ను కూడా కాపాడావు. ఆ విశ్వాసపు వార్తని నాకు కూడా, నా చెవుల్లో కూడా వినపడేటట్టు చేసావు. నీవు గొప్ప గొప్ప దైవ సేవకుల్ని నా మందిరానికి తీసుకొచ్చి సువార్త పరంగా వాట్ ఎవర్ ఇట్ ఈస్, or maybe tracts distribution, we don't know, but in this perverse generation I was also like that. But Lord, when you brought the news to me, you helped me to open my eyes and gladly receive it. And now because I became the church, you are giving me these 4 things and you are helping me to build my Christian life in those 4 things. కానీ ఇలాగ ఉంది అని మనం ఎలాగా పడితే అలాగ జీవించడానికి లేదు. కొన్ని విషయాలు చూసుకోక మునుపు ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రేమ కలిగిన పరలోకమైన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములైన తండ్రి. అవును ప్రభా, ఆది కాండంలో నుండే ప్రభా ఈ యొక్క చెడుతనము నాయన తండ్రి, పర్వర్స్ జనరేషన్, పర్వర్స్ థింకింగ్ ప్రభా ఉంటుండగా మీ కృపని కనికరాన్ని బట్టి ప్రభా మమ్మల్ని రక్షించి నాయన తండ్రి సువార్తను అంగీకరించిన కారణాన్ని బట్టి సంఘంగా మమ్మల్ని చేర్చి ప్రభా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ ప్రకారం అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ప్రభా మేము నిలకడగా ఉండేటువంటి సంఘంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. మీరు ఆకడి కొరకే ఎదురు చూసేటువంటి వారంగా ఉండటానికి సహాయం దయచేయండి. బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందడానికి సహాయం దయచేయండి ప్రభా. నా సొంత తలంపులను, ఆలోచనలు తీసివేసి మీరు అభిషేకాన్ని ఇవ్వమని, సంఘానికి మాకు క్షేమకరమైనటువంటి మాటలే నేను మాట్లాడడానికి సహాయం దయచేయమని నాకు ప్రార్థన నజరేడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. మనకి అందరికి తెలిసినటువంటి భాగము తెరుద్దాము. 1 Corinthians chapter 11 verses 23 నుంచి అందరం 28 వరకు చదువుకుందాం, 30 వరకు చదువుకుందాం. 1 Corinthians chapter 11 23 నేను చదువుతాను, మిగిలిన 30 వరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడు ఎల్లను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చూడండి, నేను అంతకుముందు కూడా కొన్నిసార్లు నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఈ థాట్ ఎప్పుడు షేర్ చేసుకున్నాను. ఆ థాట్ ఏంటంటే, ఈ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇవి ఒక పర్పస్ మీద పెడతారు. ఇక్కడ ఏదో జస్ట్ బ్యూటిఫుల్గా ఉందని, లేకపోతే బిల్డింగ్కి సెంటర్లో మంచి లుక్ ఉంటుందని పెట్టారు. ఈవెన్ దిస్ ఆల్సో చూడండి, అది కూడా క్రాస్. ఈవెన్ కొన్ని చర్చెస్ పైన కూడా కొంతమంది అయితే వాళ్ళు దే వేర్ ద క్రాస్ ఆల్సో. అంటే పాయింట్ ఏంటంటే, హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ డిఫరెంట్ వేస్ టు రిమెంబర్ థింగ్స్. ఇప్పుడు కొంతమంది అయితే వాళ్ళ తాతగారి పేరు మనవడికి పెడతారు, సో దట్ దే విల్ రిమెంబర్. ఇప్పుడు అదే అమెరికన్స్ అయితే లైక్ జూనియర్ అని పిలుస్తారు, సేమ్ నేమ్ బట్ దే విల్ సే జూనియర్ పీటర్ ఆర్ జూనియర్ అరుణ్, సంథింగ్ లైక్ దాట్. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే, మనకి ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ని ఆర్ పర్సన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇవన్నీ హ్యూమన్ బీయింగ్స్ పెట్టుకున్న మెకానిజమ్స్ అనమాట. ఇప్పుడు ఇది మనం ఒక 2 hours కంటిన్యూస్గా కూర్చున్నప్పుడు అట్లీస్ట్ ఒక 10 seconds అనేది చూస్తాం కదా. ఇప్పుడు వెన్ యూఆర్ డ్రైవింగ్ ఆన్ 495 or whatever it is, when you see the church, at least like for 5 seconds you see the cross. సో అట్లా ఇప్పుడు రకరకాలు ఉంటాయి. ఇవన్నీ దేనికి అంటే గుర్తు రావడానికి అనమాట. ఎందుకంటే మనము మర్చిపోయేటువంటి వారం. నాకు రకరకాల తలాంపులు వస్తున్నాయి కానీ నేను కంట్రోల్ చేసుకుంటున్నా. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపు బతిమలాడతాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అని. కానీ అతను బయటికి వెళ్ళి మర్చిపోతాడు. పీపుల్ వీఆర్ ఫర్గెటింగ్ పీపుల్. అందు గురించి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు, నేను వచ్చేంత వరకు నన్ను జ్ఞాపకం చేసుకునటానికి దీన్ని చేయండి అన్నాడు. ఇప్పుడు తెలుగు వర్డ్ ప్రచురం అంటే అర్థం ఏంటి? ప్రచురం ఎగ్జాక్ట్ వర్డ్ లైక్ అది. when you're printing, right, దాన్ని ప్రచురించడం అని అంటారు. లైక్ when you print something solid, right, అది ప్రచురించడం. అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కొంతమంది ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోను, కొంతమంది క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుంటాను. మనం సంఘానికి వెళ్తున్నప్పుడు నిజానికి మనం ఏమని చెప్పాలి తెలుసా? నిజానికి ఇప్పుడు హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నా అంటే నమాజ్ చేయడానికి మాస్కి వెళ్తున్నాను. హిందూస్కి అయితే ఏదో పనుండి. కానీ క్రిస్టియన్స్ బిబ్లికల్గా మాట్లాడాలంటే ఏమని చెప్పాలి తెలుసా? రొట్టె బలలో పాల్పొందడానికి వెళ్తున్నాను అని చెప్పాలి. దట్స్ ద థింగ్. ఎస్ వీ వర్షిప్, బట్ ద రీజన్ వీ గో టు చర్చ్ ఈజ్ టు టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. ఇఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆస్క్ మీ, అరుణ్, వేర్ ఆర్ యూ గోయింగ్ ఆన్ సండే? ఐఎమ్ గోయింగ్ టు టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. వాట్ ఈస్ దట్ లార్డ్స్ టేబుల్? దెన్ యూ గెట్ ద ఛాన్స్. కాబట్టి మీరు ఆయన రొట్టెలోనిది బల్లలోని త్రాగునప్పుడెల్లా ఆయన మరణాన్ని ప్రచురం చేస్తున్నారు. కానీ ఇక్కడ నేను క్రైస్తవునే కదా, నీవు నాకు ప్రచురం చేయాల్సిన అవసరం ఏంటి? నేను నీకు ప్రచురం చేయాల్సిన అవసరం ఏంటి? వి బోత్ ఆర్ క్రిస్టియన్స్. సో హూ ఆర్ వి ప్రీచింగ్? హూ ఆర్ వి టెల్లింగ్? ఒక భక్తుడు ఇలా చెప్పాడు. ఆ భక్తుడు ఏమన్నాడంటే, కనపడనటువంటి సైతాన్ యొక్క ఆత్మలు, సైతాన్ యొక్క సమూహము మన చుట్టూరు ఎల్లప్పుడూ ఉంటాయంట, ఈవెన్ అవర్ ఓన్ థాట్స్. సో నువ్వు బల్లలో పాల్పొందుతున్నప్పుడల్లా, ప్రభువా, యు ఆర్ ద వన్ హూ టుక్ ద డెత్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అని ఆ ఇన్విజిబుల్ పవర్స్కి యు ఆర్ ప్రీచింగ్, యు ఆర్ టీచింగ్. ఇన్విజిబుల్ పవర్స్కి ఎంత మంచి థాట్ అండి. చూడండి, ఇద్దరు క్రైస్తవులు అంటే దే డోంట్ నీడ్ టు షేర్ ద సేమ్ గాస్పెల్ అగైన్. ఇట్స్ ఇన్ ఏ వే టైం వేస్ట్, బికాస్ బోత్ ద నో ద ట్రూత్. బట్ మరి ఇద్దరు కలిసి రొట్టెను విరుస్తున్నప్పుడు ఎవరికో ప్రచురం చేయాలి కదా. ఎవరికి ప్రచురం చేస్తున్నారు? Either you have to tell the people when you come inside this building, we are going to take part in the Lord's table, we are breaking the bread, so people should know outside what we are doing here. Or there are invisible powers of darkness that they try to capture us. Then at that time you take the bread, you take the blood and say,
నో, ఐఎమ్ ప్రీచింగ్ దట్ ఐ గాట్ ద విక్టరీ బికాస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది ఒక క్రైస్తవుడు సంఘానికి ఎందుకు వెళ్తాడంటే బల్లలో పాల్పొందడానికి వెళ్తాడు. అదే సమయాన్ని కొరింథీ సంఘంలో క్యాజువల్గా చేసేసారు దాన్ని. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇది ఎందుకు ఇచ్చాడు? నన్ను జ్ఞాపకం చేసుకునడానికి, పస్కాకి బదులుగా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని అంటే వారు ప్రతి వారం వస్తున్నారు. దాన్ని ఒక క్యాజువల్ ఈవెంట్ చేసేసారు. అప్పుడు పౌలు రాయాల్సినటువంటి మాటలు రాశాడనమాట. 1 Corinthians chapter 11, నిజానికి మీరు కూడి వచ్చుట మీకు నష్టాన్నే మీరు తెచ్చుకుంటున్నారు, బికాస్ యు ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ క్యాజువల్లీ. మనలో కూడా చాలా మంది అంతే కదా, ఒకసారి బల్ల మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక 10-15 సెకండ్స్లో దేవా నన్ను క్షమించు అని బల్లలో పాల్పొందుతాం. చూడండి, నేను ఎవరిని అలా చేయొద్దు అనట్లేదు, చెయ్యండి అని కూడా చెప్పట్లేదు, కానీ మన ఓన్ కాన్షియస్నెస్ మనకి తెలియాలి. బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి, మనందరము దాదాపు ఇక్కడ అందరూ బోధించేటువంటి వారే. ఎవరికి ఏ విషయాలు తెలియదండి అని చెప్పలేం, అందరికీ విషయాలు తెలుసు. బైబిల్లో చాలా పర్యాయంలో దేవుడు ఇష్టపడేటువంటి లక్షణం ఏమిటంటే ఒక తప్పుని ఒప్పుకొని విడిచిపెడితే దెన్ గాడ్ లైక్స్ ఇట్. ఏంటండి ఇప్పుడు వీఆర్ హ్యూమన్స్, వీ హ్యావ్ వీక్నెసెస్, మేము ఏం చేయాలి అని అంటే కొన్ని వచనాలు చూసుకుందాం. దేర్ ఆర్ సమ్ పీపుల్ దే కిల్డ్ దేర్ ఫ్లెష్ లైక్ ఎనీథింగ్, కిల్డ్ లైక్ దే పుట్ ద ఫ్లెష్ సో మచ్ ఇన్ దేర్ కంట్రోల్ దట్ దే కుడ్ ఏబుల్ టు డూ ఇట్. ఉదాహరణకి ప్రార్థన సమయాల్లో దాదాపు 90% అందరూ తీసుకునేటువంటి వచనం ఏమిటంటే ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే కదా, కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షం రాకుండా అయిపోయింది. సో ఆ మన వంటి స్వభావం ఏంటంటే మనం ఇప్పుడు నోట్స్ తీసుకొని రాసుకోవాలి. ఏలియాకి ఏముంది, నాకేముంది, ఆయన మనుష్యుడే, నేను మనుష్యుడే, ఆయనకి రక్షణ ఉంది, నాకు రక్షణ. మరి ఆయన ప్రార్థన చేస్తే జరిగింది, నేను ప్రార్థన చేస్తే జరగలేదు. సో దట్ మీన్స్ దేర్ ఈస్ సంథింగ్ మిస్సింగ్ దట్ ఐ షుడ్ హ్యావ్ దట్ ఎలైజా హ్యాడ్. సో అలానే క్రైస్తవులకి యేసుక్రీస్తు ప్రభు వారు రక్షణ ఇచ్చిన తర్వాత మీరు ప్రత్యేకింపబడినటువంటి వారు. మీరు ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని క్షమించాను, కానీ రక్షింపబడిన తర్వాత మీరిప్పుడు వెలుగు మిగిలిన వారిని ఇంకా రక్షింపబడటానికి మీరు వెలుగు. కాబట్టి మీరు తప్పు చేయడానికి ప్రసక్తే లేదు. ఒకవేళ తప్పు చేస్తే ఏంటండి అంటే సేమ్ 1 Corinthians chapter 11 verse 30, for this reason, notice that, for not these reasons, 10-15 రకాల కారణాలు లేవు అక్కడ. for this reason, because you are participating in the Lord's table unworthily, not knowing what it is. నీవు రొట్టె విరిచినప్పుడు తలంపులో రావాల్సింది, ప్రభువా కల్వరి శిలువలో నా కొరకై విడవబడినటువంటి నీ శరీరము. పాత్ర తీసుకున్నప్పుడు, ప్రభువా కల్వరి శిలువలో నా కొరకై కార్చినటువంటి రక్తము. ఆ తలంపు, ఆ వివేచన ఉండాలి. ఎవరైతే వివేచింపక పొందుతారో వారు శిక్షా విధి వాడే తనకి తానే తెచ్చుకుంటున్నాడు. సో ఇప్పుడు ఈ మాట వినంగానే బ్రదర్ అక్కడున్న 3 వచనాల్లో మనకి ఏ శిక్షలు కూడా జరగలేదు కదా బ్రదర్, 3 ఉన్నాయి అక్కడ. ఒకటి, త్వరగా నిద్రపోతున్నారు అంటే త్వరగా చనిపోతున్నారు, కొంతమందికి సిక్నెస్ ఉంది. ఇంకొకటి ఏంటి, ఫర్ దిస్ కాజ్ మెనీ ఆర్ వీక్, సిక్ అమంగ్ యూ అండ్ మెనీ అస్లీప్. నౌ యూ ఇంటర్ప్రిట్ ఫర్ యువర్ సెల్ఫ్. చాలా మంది వివేచింపక లేదా క్యాజువల్గా లేదా పాపం ఇంకా విడిచిపెట్టకుండా బల్లలో పాల్పడుతుంటే ఈ మూడిట్లో డెఫినెట్లీ పీపుల్ బిలాంగ్ టు వన్ ఆఫ్ ది కేటగిరీ. యూ కెనాట్ డినై దట్. ఐదర్ పీపుల్ ఆర్ లీవింగ్ దిస్ ఎర్త్ బిఫోర్ దేర్ యాక్చువల్ యాక్చువల్ ఇంటెండెడ్ లైఫ్ టైమ్, దట్ ఈస్ వన్ థింగ్. ఆర్ యు ఆర్ వీక్ ఆర్ సిక్. వీక్ అంటే ఐ కెన్ ఈజీలీ కనెక్ట్ మై సెల్ఫ్. నేను ఎందుకంటే ఎన్నో పర్యాయంలో ఎంత ప్రార్థన చేసిన ప్రభా నా లైఫ్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి అక్కడ నాకు ఇంకా విక్టరీ రావట్లేదు అని నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసిన, నా సొంత లైఫ్, నా సొంత అనుభవం నేను చెప్తున్నాను. ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్ సమ్ ఏరియాస్. సో కానీ అక్కడ దేవుని వాక్యం చెప్పినంతగా నేను జ్ఞానమున్న నేను అప్పగించుకోకపోతే ఐఎమ్ ఏ వీక్ పర్సన్. సి, knowing is different thing, యాక్టింగ్ అపాన్ ఇట్ ఈస్ 2 different things. ఇప్పుడు చైతన్య బ్రదర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, నేను చైతన్య బ్రదర్ లంచ్కో డిన్నర్కి వెళ్ళామనుకోండి, ఐ నో వాట్ హీ ఈట్స్ అండ్ హీ యూజువలీ టేక్స్ leafy vegetables and proper food because he knows and he also believes and he acts. కానీ చైతన్య బ్రదర్కి తెలిసిన ఫ్యాక్ట్ నాకు కూడా తెలుసు.
If you eat proper green leafy vegetables or healthy food, no weight gain avani lekapothe chronic disease ravani. I also know, we both know the fact, but one is acting upon it, other one he just have the knowledge. క్రైస్తవుల్లో చాలా మంది అంతే, మనకి కూడా దాదాపు అంత తెలుసు. ఎవరికి తెలియదు? ఇవాళ రేపైతే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తెలిసింది అనేది కాదు, దాన్ని యాక్ట్ను దాని ప్రకారం జీవిస్తున్నావా లేదా అనేది ప్రశ్న. అందుగురించే పౌలు ఏమంటున్నాడు, మీలో అనేకులు మీరు ఈ 3 కేటగిరీస్లో ఉంటున్నారు. ఫర్ దిస్ రీజన్, దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్, బికాజ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. కాబట్టి దేవుడు మనల్ని అలాంటి జాబితాలు, అలాంటి లెక్కలో ఉంచకుండా ఉండటానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. Revelation chapter 14 verse 13. Revelation chapter 14 verse 13. వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోరని ఆత్మ చెప్పుచున్నాడు. నా తలంపు నెక్స్ట్ 10-15 నిమిషాలు నా తలంపు ఇదే. దేవుడు మనకు సహాయం చేయడానికి మీరు కూడా నా గురించి ప్రేయర్ చేయండి, యాజ్ ఐఎమ్ స్టిల్ షేరింగ్. ఇది నా మెయిన్ తలంపు ఈరోజు మెసేజ్కి. రెవల్యూషన్ చాప్టర్ 14 వర్స్ 13 నేను హైలైట్ చేశాను, మొత్తం వచనం ఫాలో కాకపోయినా. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, దేర్ వర్క్స్ ఫాలో దెమ్. తెలుగులో అయితే వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తున్నాడు. ఈ రెవల్యూషన్ చాప్టర్ 20లో ఏం జరుగుతుందంటే, 2 గుంపులు ఉంటారు. ఫస్ట్ గుంపు ఏంటంటే, మిలీనియన్ ఇయర్ అయిపోయిన తర్వాత యాంటీ క్రైస్ట్ రూలింగ్లో కొంతమంది పీపుల్ వర్ స్టిల్ స్ట్రగ్లింగ్, కానీ వారు యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టకుండా జీవించరు. వారికి సత్యం తెలిసిన తర్వాత, ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం ఆయన్ని విడిచిపెట్టాం, కానీ ఇప్పుడైతే తప్పకుండా ఆయన కొరకే జీవించాలి అని వాళ్ళు జీవిస్తారనమాట. అంత కష్టమైన పరిస్థితుల్లో నౌ వీ హ్యావ్ మోస్ట్ కంఫర్టబుల్ డేస్ దట్ వీ కెన్ ఫాలో జీసస్ క్రైస్ట్. కానీ వన్స్ వీ ర్యాప్చర్, లైక్ వన్స్ ద చర్చ్ ఈజ్ ర్యాప్చర్డ్, భయంకరమైన రోజులు ఉంటాయి. అలాంటి రోజుల్లో కొంతమంది లేదే మనం పొరపాటు చేసాం, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించలేదు, పొరపాటు చేసాం, ఇప్పుడైనా నిల్చుందాం అని నిల్చున్న వారు భయంకరమైన కష్టాల గుండా వెళ్తారనమాట. ఆ సమయంలో కొంతమంది మరణిస్తారు. అప్పుడు వచ్చినటువంటి మాట ఏంటంటే, అప్పుడు వారు మరణించినటువంటి వారు వారి క్రియలు వారితో కూడా వెళ్తాయి. అది నిజమే కదా. అంటే ఆ టైంలోకి కాకపోయినా, రెవల్యూషన్ చాప్టర్ 20లో మనం ఇంకా లేకపోయినా, ఇప్పటికి కూడా అది నిజమే కదా. నీవు మరణిస్తే నీవు చేసిన కార్యాలు, నేను చేసిన కార్యాలు మనతో పాటు తీసుకెళ్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మెన్ టు డై వన్స్ అండ్ ఆఫ్టర్ దిస్ కమ్స్ జడ్జ్మెంట్. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులు మరణించాలి అని నియమింపబడాను. దీన్ని ఎవ్వరు కూడా, ఇట్ డజంట్ మ్యాటర్ యాజ్ పర్ ద కరెంట్ పర్వర్స్ జనరేషన్, దే ఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ దిస్ డెత్. దే వాంట్ టు ఎక్స్టెండ్ దేర్ లాంజివిటీ. మేబీ దే మే డూ ఇట్. ఒకవేళ 100 years కి బదులు 200 years or maybe 300 years, whatever it is, they are trying to increase their longevity by eating good food, whatever it is. కానీ యాజ్ పర్ బైబుల్ మనుష్యులు మరణించాల్సిందే, అది నియమింపబడేను. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మెన్ టు డై. డజంట్ మ్యాటర్ యూ ఈట్ ద హెల్దియెస్ట్ ఫుడ్ ఆర్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, ఒకానొక దినం నీవు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే, ఎవరైనా సరే. కానీ తర్వాత ఏం జరుగుతుంది? అందరం కూడా లెక్క అప్పచెప్పాలి. మృతి పొందాలని నియమింపబడేను, ఆ తర్వాత తీర్పు. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 3 verse 2లో ఒకటి వచనం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, దెర్ ఇస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. దెర్ ఇస్ టైమ్ ఫర్ జాయ్, దెర్ ఇస్ టైమ్ ఫర్ సాడ్, దెర్ ఇస్ టైమ్ ఫర్ బిల్డ్, దెన్ దెర్ ఇస్ టైమ్ ఫర్ డిస్ట్రక్షన్, దెర్ ఇస్ టైమ్ ఫర్ బర్త్, దెర్ ఇస్ టైమ్ ఫర్ డెత్. అంటే మనందరం ఇక్కడ కూర్చున్నటువంటి ఒక స్పీకర్ ఇలా చెప్పాడు, 10 out of 10 ఆల్ పీపుల్ డై అని. అది వినడానికి సింపుల్గా ఉంటుంది కానీ, బట్ ఇట్స్ ఎ గ్రేట్ ట్రూత్. నో వన్ ఎస్కేప్ ద డెత్. 10 out of 10 ఆల్ డై, ఎవ్రీ వన్. కానీ దాని తర్వాత జరిగేది తీర్పు. కాటన్స్విల్లో నాకు ఒక ఇల్లు తెలుసు, పెద్ద ఇల్లు ఏం కాదు, జస్ట్
అవానాకి వెళ్ళే రూట్లో ఉంటుంది. అక్టోబర్లో ఈ కంట్రీ ఏ ఫెస్టివల్ చేస్తుందో మీకు అందరికీ తెలుసు, అక్టోబర్ మంత్లో లాస్ట్ వీక్. సో ఆయన ఇల్లు చూడాలి. మేము ఎప్పుడు అవానాకి డ్రాప్ చేసేటప్పుడు నేను ప్రెస్లో చూస్తూ ఉంటాం. అసలు ఎక్సలెంట్ డెకరేషన్. అక్టోబర్ మంత్లో ఏం జరుగుతుంది? హాలోవిన్ పెద్ద డెకరేషన్ చేస్తాడు, మంచి లైటింగ్స్, మేబీ కొంచెం మ్యూజిక్ కూడా పెడతాడు అనుకుంటా. బాగుంటుంది, పెద్ద హై లెవెల్. అసలు డిసెంబర్లో కూడా మళ్ళీ అంతే ఇంట్రెస్ట్తో పెడతారు. See now, your belief system is telling what you are. కాబట్టి మీరు జీవించే శైలి మీరు నమ్మే విశ్వాసాలని చూపిస్తుంది అంతే. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటండి మీరు హాలోవిన్ కూడా ఇంత హీ లెవెల్లో సెలబ్రేషన్ చేశారు, మళ్ళీ డిసెంబర్లో 2 months తర్వాత క్రిస్మస్ కూడా ఇదే చేశారంటే దెన్ హీల్ టాక్, దెన్ విల్ నో. అంటే నా పాయింట్ ఇక్కడ నేను చెప్పే నా తలంపు ఏంటంటే వాట్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ సైడ్, దట్స్ వాట్ యూ విల్ పుట్ అవుట్ సైడ్, వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. మనలో ఏది గట్టిగా నమ్ముతామో అది చేస్తాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఆ లంచ్ ఎగ్జాంపుల్, బికాస్ హీ నోస్ అండ్ హీ ట్రస్ట్ అండ్ హీ బిలీవ్స్, సో హీ ఈట్స్ లైక్ దట్. బట్ ఇన్ మై కేస్ ఈవెన్ దో ఐ నో ఐ డోంట్ యాక్ట్ అపాన్ ఇట్. సో అది మళ్ళీ నా బిలీఫ్ సిస్టానికే వస్తుంది అనమాట. మనం ఏం చెప్తామంటే కొన్నిసార్లు ప్రార్థించేటప్పుడు, ప్రభా ఎత్తబడేటువంటి సంఘంలో నన్ను ఉంచు ప్రభా, ఎత్తబడేటువంటి సంఘంలో మా సంఘాన్ని నుంచి ప్రభా, ఎవ్వరూ మిగిలిపోకూడదు ప్రభా. కొన్ని హార్ష్ ట్రూత్ ఏంటంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే మీ సంఘం కాదు, ఇంకో 10 సంఘాలు వచ్చి ప్రార్థించినా ఎత్తబడవు. ఇంకో 10 సంఘాలు కాదు, ఒక దేశం అంతా వచ్చి నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా స్థానాన్ని తీసుకున్నాడు, ఆయనే నా నిజమైన దేవుడు అనే సత్యాన్ని నువ్వు అంగీకరించకుండా దేశం ప్రార్థించినా నువ్వు ఇక్కడే ఉంటావు. కానీ మనం ఏమని చేస్తాము, ప్రభా మా సంఘం ఎత్తబడేటట్టు చూడు ప్రభా, మేమందరం ఎత్తబడేటట్టు. ఎస్, ద డిజైర్ ఈజ్ గుడ్, బట్ దేవుని వాక్యం ఏం చెప్తుందో కూడా అది మనం చేయాలి. మీరు అనొచ్చు, బ్రదర్ ఇప్పుడు ఈ థాట్ ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే మనము ఎలాగ మాట్లాడతామంటే కొన్నిసార్లు మనము మన ఫ్యామిలీస్లో ఫ్రెండ్స్ మధ్య జనరలీ నేను చూడను, ఐ డోంట్ నో, బ్రదర్ సపోజ్ టు టాక్ ద బిబ్లికల్ థింగ్స్, బట్ సమ్టైమ్స్ వీ డోంట్ ఫైండ్ ఇట్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఆల్ ద టైమ్, సమ్టైమ్స్ వీ డోంట్ ఫైండ్ ఇట్. సో మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవుని రాకడ దగ్గరగా ఉందండి, అసలు ఇప్పుడు చూస్తుంటే ఈ న్యూస్ ఇవన్నీ చూస్తుంటే దేవుని రాకడ చాలా దగ్గరగా. కరెక్టే, మరి దేవుని రాకడ దగ్గరకు వస్తున్నప్పుడు దాని ప్రకారం నేను జీవిస్తున్నామా లేదా, అది ప్రశ్న కదా. నేను చెప్పినంత ఇక్కడి నుంచి నేను చెప్తున్నంత మాత్రం నేను ఏదో ది బెస్ట్ అని కాదు. క్వశ్చన్ టు యూ అండ్ క్వశ్చన్ టు మీ. వీ సీ ద న్యూస్, వీ నో వాట్స్ గోయింగ్ ఆన్ అండ్ వీ సే దేవుని రాకడ చాలా త్వరగా ఉంది, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. కరెక్టే, కానీ ఏం చేస్తున్నాం? సో అది మనం తెలుసుకొని బలలో పాలు పొందాలి. 2 రకాలైనటువంటి జడ్జిమెంట్స్ బైబిల్లో ఉన్నాయని తెలుసు మనందరికీ. 2 రకాలైనటువంటి జడ్జిమెంట్స్, అవి క్విక్గా నేను చూపిస్తాను. 2 రకాల జడ్జిమెంట్స్. మోస్ట్లీ యూ మైట్ నో, సమ్ ఆఫ్ యూ ఇఫ్ యూ డోంట్ నో యూ విల్ బి హియరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. బైబిల్లో 2 రకాలైనటువంటి తీర్పులు ఉన్నాయి. ఒకటి జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, ఇంకొకటి గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. రెండవ దాన్ని తెలుగులో ధవల సింహాసనము తీర్పు, ధవల సింహాసనపు తీర్పు అని అంటారు. ఫస్ట్ది అయితే బీమా తీర్పు అని అంటారు. బీమా అనే వర్డ్ తెలుగు చర్చెస్లో ఎందుకు వచ్చిందంటే బికాస్ దాని ఒరిజినల్ వర్డ్ గ్రీక్లో బీమా అని ఉంటుంది, BEMA. అందు గురించి తెలుగు చర్చెస్లో జనరల్గా బీమా సింహాసనం అంటారు. బట్ యేసుక్రీస్తు ప్రభు ఒక రకమైన తీర్పు చేస్తాడు, ధవల సింహాసనం దగ్గర ఇంకొక రకమైనటువంటి తీర్పు. ఇదంతా ఎందుకు అని అంటే నేను ఇందాక చెప్పాను కదా, నీ నమ్మకాన్ని బట్టి యువర్ లైఫ్ విల్ బి దేర్. వాట్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ సైడ్, దట్స్ వాట్ యు విల్ పుట్ అవుట్ సైడ్ అండ్ యాక్ట్ అపాన్ ఇట్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్, ఇఫ్ యువర్ బిలీవ్ సిస్టమ్ ఈజ్ రాంగ్, దెన్ ఎంటైర్ గేమ్ ఈజ్ రాంగ్. వీఆర్ జస్ట్ వేస్టింగ్ ద టైమ్. వీఆర్ జస్ట్ కమింగ్ ఆర్ సిట్టింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, we are wasting the time. If your belief system and your foundations are truth and solid and correct and crystal clear, then you'll act upon it. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొదటి జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, ఆ తీర్పులో కేవలం రక్షింపబడినటువంటి వారు మాత్రమే ఉంటారు. ఇది ఒక రకంగా అందరికి సంతోషకరమైనటువంటి విషయం. మనం ఆ 2వ ధవల సింహాసనం తీర్పు దగ్గరకు ఉండము. కానీ ఈ రక్షింపబడినటువంటి వారు కూడా 2 కొరింథీ 5వ అధ్యాయం నేను చదువుతున్నాను. 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం నుండి ఫాస్ట్గా చదవండి ఎవరైనా. 2 Corinthians chapter 5. 2 Corinthians chapter 5 verses 1 నుంచి ఎవరైనా తీస్తే
థ్యాంక్ యూ ఎప్సిబా. నేను చదువుతాను. రెండో కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను, గట్టిగా ఫాలో అవ్వండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అపోస్తలుడైనటువంటి పౌలు 2 కొరింథీ 5వ అధ్యాయంలో చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, హీఈస్ టాకింగ్ అబౌట్ అవర్ ఫిజికల్ లైఫ్, ఫిజికల్ బాడీ. ఆయన సువార్త అంతా చెప్తూ కొరింథీ సంఘాన్ని సరిచేయడానికి వస్తూ సరిచేయడానికి 2 పత్రికలు రాసి 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ శరీరము శిథిలమైపోతుంది. ఒకరోజు ఈ శరీరము ఈ మట్టిలో కలిసిపోతుంది. కానీ మనకి మరొక శరీరము రాబోతుంది, మహిమా శరీరం రాబోతుంది. అది చేతి పని చేత చేసింది కాదు, దేవుడు నిర్మించినటువంటి పని. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడుదుము. అంటే ఈ శరీరం కాకుండా మహిమా శరీరం ఉంటుంది కాబట్టి పౌలు అలా దాన్ని రెఫర్ చేస్తున్నాడు. దాని గురించి అంతా చెప్తూ 9వ వచనానికి వచ్చేసరికి, కావున దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. 7-8 వచనాలు టైంని బట్టి నేను త్వరగా చదవలేదు, కానీ పౌలు అక్కడ వారిని ఏం బతిమలాడతాడంటే, చూడండి, మనము రక్షణ పొందాం కదా, మనకి ఈ శరీరం పోతుందని తెలుసు కదా, మనకి మహిమ శరీరం రాబోతుందని తెలుసు కదా, కాబట్టి అపేక్షిస్తున్నాను. అపేక్ష అంటే నా డిజైర్ మీకు చెప్తున్నాను. నా డిజైర్ ఏంటంటే ఈ లోకాశల్ని విడిచిపెట్టేయండి. బికాజ్ ఈ శరీరం ఒకరోజు మనం ఈ మట్టిలో కలిసిపోతాం. మనకి ఆత్మీయ శరీరం దేవుడు ఇవ్వబోతున్నాడు, చేతితో పని చేసింది కాదు, అది దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆయన అంత గొప్ప ఉన్నతమైనటువంటి పిలుపు ప్లాన్ మన పైన కలిగి ఉన్నప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేద్దాం, ఈ లోకాన్ని విడిచిపెట్టి జీవిద్దాం అని చెప్తాడు. అప్పుడు అక్కడ చెప్తూ ఏమని అంటాడంటే 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటిని ఫలము ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. చూడండి, పౌలు ఎంత జాగ్రత్తగా ఒక క్రైస్తవుని ఎలా క్రీస్తులో కడుతున్నాడో చూడండి. మనము ఒకానొక దినాన క్రీస్తు ఎదుట నిల్చోబడుతున్నాము. ఆయన మనల్ని ఒక క్రైస్తవ జీవితం కోరుతున్నాడు. కానీ నువ్వు నీ శరీరంతో మంచి చేసినా సరే చెడు చేసినా సరే నీవు ఒకానొక దినాన ఆయన న్యాయపీఠం ఎదుట నిల్చోవాల్సిందే. కాబట్టి ఇంత తెలుసు కదా మనకిప్పుడు, ఈ పాపాన్ని విడిచిపెట్టి జీవిద్దాము. నేను అపేక్షిస్తున్నాను. మై డిజైర్ ఈస్ దిస్ బ్రదర్స్, లెట్స్ లివ్ ఫర్ గాడ్. 1 Corinthians chapter 3లో అందరికీ తెలిసినటువంటి భాగం. 1 Corinthians chapter 3 లాస్ట్ వర్షిప్ మెసేజ్లో కొన్ని తలంపులు నేను షేర్ చేసుకున్నాను. 1 Corinthians chapter 3 5వ వచనం నేను చదువుతున్నాను. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు అందరూ విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయివాడైనలో ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. సి, హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ రెగ్యులర్ శాలరీ హియర్. వీ నో. అదంతా చదువుతున్నప్పుడు వెన్ యూ క్లియర్లీ నోటీస్, హీ సేయింగ్ ఈ క్రిస్టియన్ లైఫ్లో మీరు జీవిస్తున్న జీవితాన్ని బట్టి జీతం ఒకానొక దినం మీరు తప్పకుండా పొందబోతున్నారు. కాబట్టి బల్లలో పాలు పొందే మునుపు, అవును ప్రభా, నన్ను ఈ పర్వర్స్ జనరేషన్ నుంచి నువ్వు కాపాడి నన్ను ఇక్కడికి సంఘంలోనికి తీసుకొచ్చావు. ఈ శరీరం ఒకానొక దినం మట్టిలో కలిసిపోయి మహిమా శరీరం ఇవ్వబోతున్నావు అని నాకు తెలుసు. కానీ ప్రభా, నా జీవితాన్ని పరీక్షించి నేను నీ పాదం పెడుతున్నాను. నేను నా శరీరంలో మంచి చేసినా చెడు చేసినా ప్రభా, నీవు నన్ను లెక్క అప్పజెప్పబోతున్నావు. కాబట్టి మనం ఆ విధంగా మనల్ని పరీక్షించుకొని బలలో పాల్పొందాం. అదే చాప్టర్ వర్స్ 9, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహములనై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున 10వ వచనం, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఇప్పుడు ఒక నోట్బుక్ తీసుకొని స్లో డౌన్ అయిపోవాలి మనం టు అండర్స్టాండ్ దిస్. Whether you read the Bible in your English language or Telugu language, take a pen and paper and note it down the words the Paul is talking here. తెలుగులో బాగుంటుంది. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని
మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. అంటే నేను నా క్రైస్తవ జీవితాన్ని ఒక పునాది పౌలు వేసాడంట. ఆ పునాది మీద నేను ఎలా కట్టుకుంటున్నాను, నేను నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు ఆ పునాది మీద ఎలా కట్టుకుంటున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవడైనను ఈ వేయబడినది తప్ప, 11వ వచనం, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది క్రీస్తే, ఈ పునాది యేసుక్రీస్తే. కాబట్టి మనం అందరం యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి రక్షింపబడిన తర్వాత సత్యం ఏంటంటే వీఆర్ ఆల్ స్టాండింగ్ ఆన్ వన్ ఫౌండేషన్, అండ్ దట్ ఫౌండేషన్ ఈస్ జీసస్ క్రైస్ట్, అండ్ దెర్ ఈస్ నో అదర్ ఫౌండేషన్. This is common for everyone. There are two kinds of Christians, and Paul is saying అందరం కూడా ఇదే పునాది మీద ఉంటాం. ఒకరేమో ప్రెషియస్ స్టోన్స్, గోల్డ్ అండ్ సిల్వర్తో వాళ్ళ కన్స్ట్రక్షన్ని ఈ పునాది మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. అదే వచనంలో ఉంటుంది. కొంతమంది ఇదే పునాది మీద ప్రెషియస్ స్టోన్స్, గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ వాల్యుబుల్ థింగ్స్తో దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్, అండ్ సమ్ ఆర్ బిల్డింగ్ విత్ హే అండ్ కరప్టబుల్ థింగ్స్. కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దరు ఉన్నారు కదా, ఆ ఇద్దరు యేసుక్రీస్తు ప్రభు ముందు నిల్చున్నప్పుడు వాళ్ళకి జరిగే పరీక్ష ఏంటంటే ఈ పునాది యేసుక్రీస్తే, కాబట్టి దీంట్లో మిమ్మల్ని ఇద్దరిని క్యాన్సిల్ చేసే ప్రసక్తి లేదు. యు బోత్ ఆర్ గుడ్ హియర్. కానీ ఎవరు ప్రెషియస్ స్టోన్స్, గోల్డ్ అండ్ సిల్వర్, ఈవెన్ మచ్ మోర్ ప్రెషియస్ స్టోన్స్తో వారి జీవితాన్ని కట్టుకుంటారో, ఒక బక్సింగ్ అంకుల్ లాగా, ఏసన్న గారి లాగా, లేకపోతే బిల్లిగ్రామ్ లాగా, ఇంకా ఎంతో గొప్ప మంది ఉన్నారు, అలా కట్టుకుంటున్నారో వారికి జీతము వేరేలాగా ఉంటుంది. మిగిలిన వారు పునాది సేమ్, వి బోత్ ఆర్ సేమ్, ఆల్ ఆర్ సేమ్ పేజ్. ఈ పునాది మీద గడ్డి, కొయ్యకాలు, ఈ కర్రతో నువ్వు ఒకవేళ నీవు కట్టినట్టయితే నీ 50 సంవత్సరాల క్రైస్తవ జీవితం, 60 సంవత్సరాల క్రైస్తవ జీవితం, 80 సంవత్సరాల క్రైస్తవ జీవితం ఈ కొయ్యకాలు, కర్ర, గడ్డితో కడితే పునాది ఉంటుంది, బట్ ఎవ్రీథింగ్ విల్ బి బర్న్డ్. అప్పుడు నువ్వు ఎలాగా రక్షింపబడిన వాడిలాగా ఉంటావంటే, ఇది ఒకసారి నేను చెప్పాను. ఒకసారి మా సన్ శామ్యుయల్ ఉన్నాడు అనుకోండి, ఇమాజిన్ దెర్ ఈస్ అ ఫైర్ పిట్ హియర్. వాడు ఆడుకుంటూ వస్తున్నాడు, వాడికి తెలియదు ఇక్కడ ఫైర్ పిట్ ఉందని, కానీ నేను చూశాను వాడు పరిగెత్తుకు వస్తున్నాడు కదా అని వాడిని ఇట్లా పట్టుకొని నేను లాగాను అనుకోండి. డిడ్ ఐ సేవ్ హిమ్ ఆర్ నో? ఐ సేవ్డ్ హిమ్. పాల్ ఎగ్జాక్ట్గా అదే చెప్తాడు. చూడండి, 1 Corinthians 3:14 and verses 15. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పొచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడను. కేవలం ఒకవేళ అలాంటి రక్షణే మనకు కావాలంటే దేవుడు ఇన్ని పుస్తకాలు, ఇంత గ్రంథం ఇవ్వాల్సిన పని ఉందా మనకి? బికాస్ వీఆర్ ఆల్ ద సేవ్డ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ స్టాండింగ్ ఆన్ ద సేమ్ ఫౌండేషన్. మహా అంటే రిస్క్ తీసుకున్నా కానీ పరలోకానికి అయితే వెళ్ళిపోతాం. నా మాటలు కాదు, దేవుని వాక్యం. యూ విల్ బి సేవ్డ్. కొంతమంది ఈ బోధ చేస్తున్నప్పుడు నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి, కానీ ఏం చేయలేము. కొంతమంది కొన్ని టీచింగ్స్ ఎట్లా చెప్పేస్తారంటే, బ్రదర్ యూ లూజ్ యువర్ సాల్వేషన్, బ్రదర్ యూ హ్యావ్ టు బి వెరీ, నో బ్రదర్, నో, దట్స్ వెరీ రాంగ్ టీచింగ్. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనే నా రక్షకుడు అని అనుకున్న తర్వాత తప్పకుండా ఈ శరీరంలో బలహీనతలు ఉంటే పడిపోతావు. నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నాకు వద్దని అంటావో దెన్ యూ లూజ్ యువర్ సాల్వేషన్. బట్ అదర్వైజ్ అంతెందుకండి, కొరింథీ భయంకరమైనటువంటి పాపంలో ఉంటుంది. నేను మాట్లాడాలంటే సమ్ పీపుల్ ఆర్ లివింగ్ దేర్ విత్ దేర్ స్టెప్ మామ్స్, భయంకరమైన పాపం. కానీ అప్పుడు కూడా పౌల్ యూజ్ చేసే లాంగ్వేజ్ తెలుసా? డోంట్ యూ నో దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు వర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అనలే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని తెలియదా? సి, నాట్ ఎ జోక్. వీ కెనాట్ అండర్స్టాండ్ దట్ sanctification, that holiness. Even though we are living in filthiness, Paul says that don't you know that you are still the temple of God? So why you are living in sin like that? మీరు ఇంకనూ దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? అది దేవుని గొప్ప రక్షణ, ఎంతో గొప్ప రక్షణ, నిత్యమైన రక్షణ. బట్ ఇఫ్ యూ జస్ట్ సిట్ దేర్ అండ్ స్టాండ్ ఆన్ ద సాల్వేషన్, అండ్ ఇఫ్ యూ థింక్ దట్ ఓ బ్రదర్ ఐ గాట్ సేవ్డ్, then no brother, that's not the life that Christ is desiring from you and from me. ఆయన మనల్ని అందరినీ కూడా ఆయన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడడానికి ఇన్ని పత్రికలు, ఇన్ని కూడికలు, ఇన్ని బోధలు, ఇంత ఇదంతా ఎందుకంటే ఆదాములో మనం ఏది కోల్పోయామో అది
క్రీస్తులో పొందడానికి. కాబట్టి కొంతమంది అలాంటి టీచింగ్ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ సో అన్కంఫర్టబుల్. అది ఫియర్ని తీసుకొస్తుంది జనాల్లో, వినే వాళ్ళ దగ్గర. బ్రదర్, నేను ఐఎమ్ సేవ్డ్ ఆర్ నాట్, వాట్ ఈస్ దిస్ లైఫ్? ఇది సో గందరగోళం. నో, teach whatever it is here. Paul is saying that yes, you believed on Lord Jesus Christ, yes, you are saved, but be careful what you are building with your life. If you build with these perishable things, brother, you are just saved. You are just saved from the pit. That's not the life Christ is looking for. నాకు టైం అయిపోతుంది కానీ ముగ్గురు లైఫ్ రాసుకున్నా, అసలు ఎన్నో థాట్స్ వచ్చాయి కానీ ముగ్గురు గురించి వచనాలు చెప్పకుండా చెప్పేస్తాను. దానియేలు, యాక్చువల్లీ నేను డానియల్ మెడిటేట్ చేస్తున్నాను, కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్తో షేర్ చేసుకుంటా ఉన్నా లాస్ట్ వీక్లో. డానియల్ 2 అవర్స్లో అయిపోతుంది మీరు కూర్చుంటే, 12 చాప్టర్స్ ఉంటాయి. సో అది క్రానలాజికల్గా ఉండదు, ఈవెంట్స్ అన్ని రకరకాలుగా ఉంటుంది. సో డానియల్ చాప్టర్ 1లో నెబుకద్నెజరు దానియేలుని పట్టుకున్నప్పుడు మెనీ పీపుల్ అగ్రీ దట్ హీ ఈజ్ మేబీ లైక్ 15 or 16. నోటీస్ దిస్, ఫాలో వెరీ కేర్ఫుల్లీ. డానియల్ ఫస్ట్ చాప్టర్లో నెబుకద్నెజర్ క్యాప్టివ్ చేసుకున్నప్పుడు డానియల్ పీపుల్ అగ్రీ, ఓకే లెట్స్ సే 15 or 18. ఓకే, ఇది ఎప్పుడు 605 టైంలో జరుగుతుంది, 600 BC. కానీ 6th చాప్టర్కి వచ్చేసరికి నెబుకద్నెజర్ కనపడాడు, దర్యావేషు ఉంటాడు, డేరియస్ ఉంటాడు. సో డేరియస్ ఆల్మోస్ట్ 530 టైంకి వస్తాడు. ఎంత గ్యాప్ ఉంది? 65, 75 or 70 అనుకోండి. సో 70 + 8, డానియల్ ఫస్ట్ ఏజ్ ఎంత? 15. 70 + 15 ఎంత? 85 ఏజ్ ఉన్నప్పుడు ఆ వచనం చాలా బాగుంటుంది చూడండి. చాప్టర్ 6 verse 10. Now when Daniel knew that the writing was signed, 85 years. Brother, Tuesday, if God willing, I'll share some more things in the prayer time. 85 yearsలో ఉన్నప్పుడు Daniel knew that there was a sign written. 85 yearsకి he already lived the life, and he was the prime minister. He was the prime minister for under 3 different kings. 3 different, దర్యావేసు, నెబుకద్నెజరు, ఇంకొక అతను ఉంటాడు. వీళ్ళ ముగ్గురికి ప్రైమ్ మినిస్టర్ డానియల్. హీ లివ్డ్ comfortable life. He achieved everything. He got saved. He trusted the coming Messiah. Everything is good. He can sleep well now. But still at 83, when he heard that there is a sign that nobody can pray or nobody can worship no other king other than Darius, he still went and prayed on knees, age 35. మీకు ఇంట్లో స్టడీ బైబిల్స్లో ఉంటే చూసుకోండి డానియల్ ఏజ్ ఎంత ఉంటుందో. 80 ఏజ్ ఉంటుంది. కెన్ యూ ఇమాజిన్? మీరు మరణించినప్పుడు మీ క్రియలు మీతో కూడా వస్తాయి. సో దానియేలు 80 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి సంతకం అయ్యిందని తెలిసి కూడా 3 సార్లు మోకాళ్ళు ఉండి ప్రార్థించాడంట. కాబట్టి పునాది మీద ఎలాంటి కట్టడం కడుతున్నామో చూసుకోవాలి. యోసేపు తెలుగు బైబిల్లో చాలా బాగుంటుంది. ఏ మనుష్యుడు లేడంట. ఎప్పుడు ఫరో వాళ్ళ వైఫ్ పిలిచినప్పుడు బైబిల్లో ఉంటుంది, ఏ మనుష్యుడు లేడు. ఆమెనే సపోర్ట్ చేస్తుందండి. దేర్ ఇస్ నథింగ్ యూ హ్యావ్ టు డూ. లైక్ యువర్ క్వీన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. షీ విల్ హైడ్ ద న్యూస్ ఇఫ్ షీ వాంట్స్ టు. క్వీనే నిన్ను పిలిచి రమ్మన్నప్పుడు క్వీనే చూసుకుంటుంది ఈ విషయాన్ని ఎలా హైడ్ చేయాలో. బికాజ్ షీ హోల్డ్స్ ద కింగ్డమ్. కానీ ఎవ్వరూ లేరు. ఇంగ్లీష్ బైబుల్లో దెర్ ఇస్ నో మెన్ అని ఉంటుంది, కానీ తెలుగు బైబుల్లో ఎవ్వరూ లేరు అని ఉంటుంది ఆ ప్రాంతంలో. అప్పుడు హీ హ్యాస్ ద 100% టెంప్టేషన్ టు గో అండ్ డూ సిన్. ఈవెన్ ఇఫ్ హీ సిన్స్, ఇది జస్ట్ నా థాట్, బికాస్ హీఈస్ ఎ కింగ్ ఉన్నాడు, క్వీన్ ఉంది, క్వీనే పిలిచింది 2 సార్లు రమ్మని. సో క్వీన్ చూసుకుంటుంది ఏమైనా అవుతే. బట్ స్టిల్ హీ డింట్ డూ ద సిన్. ఆయన వెలగల రాళ్ళు, బంగారం, సిల్వర్తో ఆ ఫౌండేషన్ మీద కట్టుకున్నాడు. కాబట్టి ఆయన క్రియలు ఆయన మరణించినప్పుడు ఆయనతో పాటు కూడా వస్తాయి. కాబట్టి మనం మరణించినప్పుడు ఎలాంటి క్రియలు వస్తాయి. సమయాన్ని బట్టి నేను ఇక్కడికి ఆపేస్తున్నాను. నా తలంపు ఏంటంటే, మన అందరం క్రైస్తవులమే, రక్షింపబడినటువంటి వారమే. పర్వర్స్ జనరేషన్ నుంచి దేవుడు మనల్ని రక్షించి సంఘంలో ఉంచాడు. పౌలు అంటున్నాడు, ఈ శరీరము ఒకానొక దినాన్ని పోతుంది, మహిమా శరీరం ఇవ్వబోతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా జీవిద్దాం. కేవలం రక్షింపబడినట్టయితే అదే నా దేవుడు కోరుకునేది కాదు. దేవుడు మనం ఆయన సొంత కుమారుని రూపంలోనికి మార్చబడాలని కోరుతున్నాడు. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు పాపం చేసి హైడ్ చేయడానికి ఛాన్స్ ఉన్నా దే డిడ్ంట్ డూ దాట్. దే లివ్డ్ ఫర్ క్రైస్ట్. కాబట్టి అలాగ జీవించడానికి మనల్ని మనం పరీక్షించుకొని బలలో పాలు పొందడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.